నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో తేల్చండి. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశం. పదహారవ ఆర్థిక సంఘంతో స్థానిక సంస్థల ప్రతినిధులు అధికారులు భేటీ. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంపై చర్చ. హైదరాబాద్ కొత్త సిపిగా సివి ఆనంద్ బాధ్యతలు. నేరగాళ్లపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరిక. కోల్కతాలో హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ. వారంలో పురోగతి నివేదిక ఇవ్వాలని సిబిఐకి ధర్మాసనం ఆదేశం. ఏపీ అల్లూరు జిల్లాలో కొండచెరులు విరిగిపడి ఒకరు మృతి. గల్లంతైన ముగ్గురి కోసం కొనసాగుతున్న గాలింపు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్ట ప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా స్పీకర్ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. స్పీకర్ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణను ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్ గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విచ్ యాక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. విత్ ఇన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయం హైకోర్టు రిజిస్ట్రార్కి పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని కూడా చెప్పినారు. తప్పకుండా వీఆర్ హోపింగ్ దట్ స్పీకర్ బీయింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండ్ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి, హైకోర్టు జడ్జికి లోబడి 4 వారాల్లో షెడ్యూల్ ఇస్తారు. దాని తర్వాత విత్ ఇన్ 4 to 8 వీక్స్లో దీని మీద డిసిషన్ తీసుకుంటూ నిర్ణయిస్తూ అనుకుంటున్నాము. ఒకవేళ స్పీకర్ గారు దీనిలో 4 వారాల్లో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఒక 8 వీక్స్ లోపల నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం. ఈసారి హైకోర్టు ఆశించడం అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఖాతరు చేయకుంటే సుప్రీంకోర్టు డోర్స్ నాక్ చేస్తాం. తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకొస్తాం. నౌ స్పీకర్ ఈజ్ బాండ్ టు టేక్ ఎ డిసిషన్ విత్ ఇన్ 3 months. 16వ కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలో కసరత్తు ప్రారంభించింది. అరవింద్ పనగరియా నేతృత్వంలోని కమిషన్ 2 రోజుల పాటు ప్రజాభవన్లో సమావేశాలు నిర్వహించనుంది. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు, గ్రాంట్లకు సంబంధించి కమిషన్ సిఫారసులు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఇవాళ, రేపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఎస్వీసీ వర్తక సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశం కానుంది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ప్రతినిధులతో కమిషన్ మొదట సమావేశమైంది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు దానకిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, పురపాలక శాఖ సంచాలకులు గౌతమ్, మేయర్లు విజయలక్ష్మి సమావేశంలో పాల్గొన్నారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు ప్రస్తుతం ఉన్న నిధులు, ఆయా పట్టణాల అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు, రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించి తగిన తోడ్పాటు ఇవ్వాలని కోరనున్నారు. గణేష్ నిమజ్జనం, మిలాదున్నబీ పండుగను శాంతియుతంగా నిర్వహించడమే తన తొలి ప్రాధాన్యాంశమని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలోనూ హైదరాబాద్ కొత్వాల్గా పనిచేసిన సివి ఆనంద్ను ప్రభుత్వం మొదట్లో అవినీతి నిరోధక శాఖ డీజీగా బదిలీ చేసింది. మాజీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో సివి ఆనంద్ను ప్రభుత్వం తిరిగి నియమించింది. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే శాంతి భద్రతలకు రక్షణ ఉంటుందన్న సిపి నేరస్తులతో కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. సాధారణ ప్రజలతో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తామన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లో నేను గత 8 నెలల్లో చూస్తున్నాను. కొద్దిగా ట్రాఫిక్ పరిస్థితి కూడా ఎందుకు ఉంది అనేది ట్రాఫిక్ ఆఫీసర్స్తో మాట్లాడి దాని గురించి ఏమైనా ప్రజల కోసం ఏమైనా మనం చేయగలుగుతామా, మెరుగైన పరిస్థితులు అది ఒకసారి అది చూసుకునే అవసరం ఉంటుంది వచ్చే రోజుల్లో. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్గా ఉంది. సో అప్పుడు డ్రైవ్ టీజీ న్యాబ్ అనేది వారు చేపడుతున్నారు. హెచ్న్యూ అనేది సిటీ పోలీస్లో ఉంది. అది మరి దాని గురించి చర్యలు కూడా సమీక్షించి ఇంకా ఉధృతంగా ఏ విధంగా చేయాలో అవి కూడా చూసుకుంటాం. అదే కాకుండా క్రైమ్, మర్డర్స్ ఇవన్నీ కూడా దాని గురించి పత్రికల్లో చదువుతున్నాం. అది మళ్ళీ నిజంగా ఉందా లేకపోతే అనేది సమీక్షించి లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెరుగుపరచాలో అవి కూడా మేము వచ్చే రోజుల్లో నిమజ్జనం అనేది చాలా ముఖ్యం. అది అందరి అటెన్షన్ 100% దానిపైన మేము దృష్టి సారించి అది విజయవంతంగా శాంతియుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మావోయిస్టుల నిర్మూలన కోసం అడవుల్లో కొమ్మింకు వెడుతున్న దళాలకు ఏకధాటిగా కురుస్తున్న వర్షం ఆటంకం కలిగిస్తోంది. సరిహద్దు ప్రాంతంలోని సుకుమార్ జిల్లా నాగారం సమీపంలో ఇటీవలి వానలకు భారీగా వాగు ఉప్పొంగింది. మెడలోతు నీళ్లలో తాళ్లు కట్టి గ్రామస్తులను సీఆర్పీఎఫ్ జవాన్లు వాగు దాటించారు. వాగులు, వంకలు పొంగుతున్న వేళ మావోయిస్టు నిర్మూలనకు కృషి చేస్తూనే దండకారణ్యంలోని గిరిజనులకు సీఆర్పీఎఫ్ జవాన్లు సాయపడుతున్నారు. उसके कंधा में चढ़ जा। अब अकेले जा सकती है, रहती है। జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన 2 ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఉగ్రవాదుల వద్ద 2 AK-47 రైఫిల్స్, 1 పిస్టల్, కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నౌషేరాలోని లామ్ సెక్టార్లో ముష్కరులు చొరబాటుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి భద్రతా దళాలు ఆ ప్రాంతంలో జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయి. మరింత మంది ముష్కరులు ఉండొచ్చన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. కబ్జా అని తెలిస్తే చాలు ఎవరైనా, ఎవరి తాలూకానైనా నిర్మాణాలు కూల్చి చెరువులను రక్షించడమే హైడ్రా లక్ష్యం. తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. సుమారు 14 గంటల పాటు శ్రమించి కత్వా చెరువు FTLలో నిర్ధారించిన 28 అక్రమ విల్లాల్లో 14 విల్లాలను పూర్తిగా కూల్చివేసింది. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇప్పటి వరకు చెరువుల FTL పరిధిలోని వ్యాపార కార్యకలాపాల జోలికి మాత్రమే వెళ్లింది. తుమ్మిడికుంట కన్వెన్షన్, అప్పా చెరువులోని పారిశ్రామిక షెడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించారని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆక్రమదారులంతా హైడ్రా అదే బాటలో వెళ్తుందని భావించిన క్రమంలో అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకొని అక్రమ నివాస సముదాయాలపై దృష్టి సారించింది.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను ఏమాత్రం ఉపేక్షించకుండా ఒక్కొక్కటిగా నేలమట్టం చేసింది. వాటి యజమానులు మేల్కొనేలోపే ఇటాచీలతో విరుచుకుపడింది. యజమానులు అడ్డుపడ్డా ఆపమని ప్రాధేయపడినా ఏమాత్రం పట్టించుకోకుండా హైడ్రా తన కూల్చివేతలను కొనసాగించింది. కూల్చివేతలకు ముందే హైడ్రా ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించింది. 2.5 ఎకరాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను ఆక్రమించి 28 విల్లాలను నిర్మించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించారు. వారం రోజుల కిందట హైడ్రా నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అనధికారికంగా నిర్మించిన వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పాటు ప్రభుత్వ శాఖల అధికారులతో హైడ్రా బృందం భావన క్రిప్స్ విల్లాల వద్దకు చేరుకొని కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కూల్చివేతలు ప్రారంభం కాగానే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి తమ ఇల్లు వస్తాయేమోనని పలువురు యజమానులు ఆందోళనకు గురయ్యారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 28 విల్లాలు అక్రమమని గుర్తించగా అందులో 8 విల్లాలలో కొనుగోలుదారులు నివాసముంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక విల్లాలో నివాసముంటున్న కుటుంబాన్ని గంటలో ఇల్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు ఆదేశించి వస్తువులను సైతం బయటపెట్టారు. భార్యా పిల్లలతో ఇప్పటికిప్పుడు ఇల్లు ఎలా ఖాళీ చేయాలని బాధితుడు వాపోయాడు. అక్రమ నిర్మాణాలను ప్రారంభ దశలోనే అడ్డుకుంటే తమకు ఈ పరిస్థితి తలెత్తేది కాదని వాపోయారు. 2020లోనో 21లోనో ఒకసారి వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారు సార్. సాధారణంగా మేము అనుకుంది ఏంటంటే ఓకే కూల్ చేశారు కాబట్టి అక్కడతో అయిపోయింది, ఇంకెక్కడేం లేదనుకుని మిగిలిన వాళ్ళు కొనుక్కోవడం, తర్వాత వాళ్ళు వర్క్స్ అన్ని చేయించుకోవడం జరిగింది. ఏదైతే ఆ మార్కింగ్ జరగకుండా ఉన్నా లేదంటే ఒక నోటీస్ ఇచ్చున్నా కనీసం ఒక్క రెసిడెంట్కి కూడా నోటీస్ ఇవ్వలేదు సార్ ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నిజంగా బఫర్ జోన్ అయితే మేము పూర్తిగా ఆక్యుపై చేసిన దాకా ఎందుకు వెయిట్ చేశారు మీరు? ఆ 6 విల్లాలు కూల్ చేసిన రోజు నుంచి ఇవాళ వరకు ఎందుకు వెయిట్ చేశారు? మీరు అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే బిల్డర్ లోపల ఉన్నప్పుడు తను మొత్తం కంప్లీట్ చేయకముందు వెళ్ళినప్పుడు ఉంటే మేము బిల్డర్తో మాట్లాడుకోవడానికో మేము ఆల్టర్నేటివ్ చూసుకోవడానికో ఉండేది. పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు సార్? అలాంటి మాకు తెలియదు, తెలుసుకున్నాం అనుకోండి. తెలిసి ఎవరైనా కొంటారా? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఇప్పటివరకు మీటర్స్ ఉన్నాయి, చాలా మందికి మీటర్స్ ఎలా వచ్చాయి పర్మిషన్ లేకుండా? ఎఫ్టీఎల్ పాప అతనే 2 years నుంచి ఉంటున్నారు, అతను మీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వకుండా ఇవన్నీ చేయడం? ఇంత పెట్టి కొనుక్కున్నా. ఆల్రెడీ మేము చూడండి లోపల ఆల్మోస్ట్ వర్క్ అంతా అయ్యింది, ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఇంకా ఒక 10% ఉంది. మేము 2 monthsలో ఇంకా ప్లాన్ చేస్తున్నాం రావడానికి. మేము ఏంటంటే మా దగ్గర ఎన్ని కోట్లు లేవు, ఎన్ని లేవు, ఏదో సామాన్యంగా బతుకుతున్నాం, లోన్లు తీసుకొని కట్టుకున్నవి. ఇప్పుడు ఆ లోన్ అంతా ఎలా కట్టుకోవాలంటే మేము ఇది డెమాలిష్ చేస్తున్నప్పుడు లేదు, అప్పుడు ఏమి బఫర్ జోన్లో కాదు, ఎఫ్టీపీది ఏది ఉందో దాంట్లోనే ప్రాబ్లం అవుతుంది అన్నారు. ఇప్పుడు కూడా అడిగారు, అడిగితే లేదండి ఓన్లీ అవే అటువైపు రోడ్ నెంబర్ 14 మీ రోడ్ నెంబర్ 13 ఆ ముందు 2 అయ్యాయి, దానికి మించి ఏవి టచ్ చేయో అన్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చి ఏవేవైతే క్రాస్ మార్క్ చేశారో అన్ని కొట్టేయండి అంటున్నారు. హైడ్రా అనే లక్ష్యం కరెక్టే కావచ్చు. అనాధికారికంగా కట్టిన వీళ్ళు చెరువులు కబ్జాలు కాపాడుకుంటాం, నాలాలు కబ్జాలు కాకుండా చూడటం, గవర్నమెంట్ అసెట్స్ కాపాడటం లక్ష్యం మంచిదే. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైందంటే ఆల్రెడీ కొనుక్కున్నారు వీళ్ళు బాధితులు. ఇప్పుడు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు, వాడు చేసిన పాపానికి వీళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కొనుక్కున్న వాళ్ళు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రక్షాళన, పర్మిషన్ ఇచ్చిన వాడి దగ్గర నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేయాలి. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇళ్లలో కూలగొట్టేటప్పుడు వాళ్ళు పెట్టిన డబ్బుని కాంపన్సేషన్ ఎవరిస్తారు? ఎవరైతే ముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయాలి. 142.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్వా చెరువును ఆనుకొని సర్వే నెంబర్ 170/3, 170/4లో శ్రీలక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ భావన క్రిప్స్ పేరుతో 15 ఎకరాల్లో 325 విల్లాల నిర్మాణం చేపట్టింది. ఒక్కో విల్లా మార్కెట్ ధరకు అనుగుణంగా 1 కోటి నుంచి 1.5 కోటి పైగానే పలుకుతోంది. లేక్ వ్యూ ఉండటం, ORR కు అతి సమీపంలోనే ఉండడంతో చాలా మంది ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఆ విల్లాలు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయనే విషయాన్ని గమనించలేకపోయారు. శ్రీనివాస నిర్మాణ సంస్థ అక్రమాలు 2021లోనే వెలుగులోకి వచ్చాయి. 325 విల్లాల్లో 65 విల్లాలకు HMDA అనుమతి ఉండగా మిగిలిన 260 విల్లాలకు గ్రామ పంచాయతీ నుంచి అక్రమంగా అనుమతులు పొందినట్లు తేలింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సభ్యులు, గౌరవనీయుల వర్ధనపేట శాసనసభ్యులు, గౌరవనీయుల CS మేడం, ఇంకా ఇతర పెద్దలు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తూ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగును ప్రసాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సంకేతమే ఈ దీపం. ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, జయ జయ హే తెలంగాణ అందాం. జయధ్వానాల మధ్య పండుగ జరుపుకుంటూ ఉన్నాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మేడం గౌరవనీయులు శాంతికుమారి గారి స్వాగత సందేశం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు వ్యవసాయ సహకార హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, అధికారులు, పాత్రికేయులు అందరికీ నా నమస్కారం, సుస్వాగతం. ఈరోజు ఎంతో సుదినం. 10 సంవత్సరాలుగా కలలు కంటున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHD ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమై నిజం కాబోతుంది. నేటితో హైదరాబాద్ IIHT మన దేశంలో ఉన్న 5 ప్రతిష్టాత్మక IIHTల సరసన చేరబోతుంది. ఇక్కడ డిజైనింగ్, డయింగ్, వీవింగ్, ప్రింటింగ్, ఫినిషింగ్ లాంటి అంశాల్లో అత్యంత ఆధునికమైన శిక్షణ ఇస్తారు. 3 సంవత్సరాల పాటు సాగే ఈ శిక్షణ ద్వారా మన నేతన్నల కుటుంబాల నుండి వచ్చే పిల్లలు ప్రపంచ మార్కెట్తో పోటీ పడే నైపుణ్యాన్ని పొందడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. శిక్షణా కాలంలో ప్రతి స్టూడెంట్కి నెలకి 2500 స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో తాత్కాలికంగా ప్రారంభమయ్యే ఈ ఇన్స్టిట్యూట్ అనతి కాలంలోనే ముఖ్యమంత్రి గారి మానసపుత్రికే అయిన స్కిల్ యూనివర్సిటీ మంచిరేవుల ప్రాంగణంలో స్వంత భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతుంది. ఎంతో ప్రఖ్యాతి పొందిన
మన గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్, ఆలంపూర్, పోచంపల్లి, సిద్దిపేట, కరీంనగర్, మహదేవ్పూర్, వరంగల్ క్లస్టర్లు ఇక నుండి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని మనం చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండీక్రాఫ్ట్ మ్యూజియం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది. ఎన్నో దశాబ్దాల కళను సాకారం చేసుకుంటూ మరింత నైపుణ్యాన్ని జోడించే ఈ సంస్థను ప్రారంభం చేసుకునే ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరొకసారి అభినందనలు. జై హింద్. గౌరవనీయులైన సిఎస్ మేడం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సభాధ్యక్షులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా వర్చువల్ ఇనాగ్రేషన్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది క్లాసెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 ఆఫ్ ది ఐఐహెచ్టి హైదరాబాద్. ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన సొంతమైంది. ఎందరో విద్యార్థులు ఉత్సాహంతో ముందుకొచ్చారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వర్చువల్ లాంచింగ్ ఆఫ్ లోగో ఆఫ్ చేనేత అభయ హస్తం. గౌరవనీయులైన ముఖ్య అతిథి అమోచుల చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా ప్రోత్సాహక పారితోషికం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కాలర్షిప్స్ టు 5 IIHT స్టూడెంట్స్. ప్రణతి నారాయణ్, అనన్యశ్రీ, లిఖిత, అనిల్ కుమార్, అనూక్షిత ఒకరి తర్వాత ఒకరు వచ్చి ముఖ్యమంత్రి గారి చేత. ప్రణతి నారాయణ్, నాన్నగారి పేరు సత్యనారాయణ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ విద్యార్థులు వీరు. ప్రణతి తర్వాత అనన్యశ్రీ, లిఖిత, తర్వాత అనిల్ కుమార్, తర్వాత అనూక్షిత. నెలకు 2,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహకం. తర్వాత పొదుపు లబ్ధిదారులు హుజూరాబాద్ ఎలిగేటి ఉపేందర్ గారు, గొర్రె బాపు గారు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహదేవ్పూర్. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్ద దూరమైన సందర్భంలో ప్రభుత్వం నేనున్నాను అని హామీ ఇచ్చే నామినీలకు బీమా చెక్కుల పంపిణీ కుమ్మరి వెంకటరమణ గారు నామినీ, రాజోలి, జోగులాంబ, గద్వాల్ జిల్లా. తర్వాత పరికిపండ్ల ఉపేందర్ గారు,
శ్రీమతి గరదాస్ లలిత గారు, లలిత గారు, తర్వాత సరస్వతి గారు. ఇప్పుడు కనువిందైన దృశ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 290,9,18,184 రూపాయల చెక్ ఆనరబుల్ సీఎం మన కమిషనర్ శైలజ మేడం గారికి అందజేస్తారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ అవర్ మినిస్టర్ అండ్ సిఎస్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఇతర పెద్దల సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ చేనేత జోడి శాఖ శ్రీమతి శైలజ రామయ్య గారు అందుకుంటున్నారు. బహుశా ఈ డబ్బుల ఎన్ని పైసలు అయి చెప్తే ఇంకా ఉత్సాహంగా చప్పట్లు కొడతారు. 290 కోట్ల రూపాయలు. ఈ ఆనంద సందర్భంలో మరి ప్రభుత్వానికి పౌరులుగా మా బాధ్యత అంటూ ఎందరో ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు 1 డే శాలరీ చెక్ ఇస్తున్నారు టీజీఎస్కో అండ్ టీజీఎస్డిసిఎల్ వారు. టెస్కో వారు 4,31,965 రూపాయలు. సుధాకర్ రెడ్డి గారు అండ్ టీం. టెస్కో ఉద్యోగి బృందం సుధాకర్ రెడ్డి గారు, వారి బృందం అందరూ ఆనరబుల్ సీఎం గారికి ఒకరోజు వేతనాన్ని ఒక ఉదార హృదయంతో, విశాల హృదయంతో, స్పందించే గుండెతో అందిస్తున్న విరాళం. ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారికి సీఎంఆర్ఎఫ్లో భాగంగా ప్రజలకు అందజేస్తోంది మన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు 50 లక్షల రూపాయల చెక్ అందజేస్తున్నారు. తర్వాత పద్మశాలి సంఘాల ప్రతినిధులు ఉన్నారు.